హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట. చాలా మంచిగా వెళ్తున్నాయి ఈ వీడియోస్ అయితే. అయితే అందులో కామెంట్స్ అయితే ఎక్కువ చేయరు అనమాట. ఎందుకంటే కొత్త ఛానల్ స్టార్టింగ్ కాబట్టి చాలా తక్కువ కామెంట్స్ వస్తాయి. నాకు వచ్చిన ఒక 2-3 కామెంట్స్లో ఒక కామెంట్ వచ్చింది. కొత్తగా ఒక ఆయన పెట్టారనమాట, ఒక పర్సన్. మరి లేడీయో లేకపోతే జెంట్సో తెలియదు. ఒక ఛానల్ నుంచి అయితే సోది అని చెప్పేసి వచ్చింది కామెంట్. మస్తు నవ్వు వచ్చింది ఆ కామెంట్ చూడగానే. ఎందుకంటే మీరు ఏ దానికి పెట్టినా ఏ దానికి చేసినా కూడా సోది అని కామెంట్ పెడితే లైట్ తీసుకునేటదాన్నేమో. కానీ వ్యవసాయం కదా ఇది ఇది అసలు ఇట్లా వెజిటేబుల్స్ అనేది రైతు పండించకపోతే, మార్కెట్కి రాకపోతే, మీ అమ్మ తీసుకొచ్చి మీకు వండి పెట్టకపోతే, మీరు తినకపోతే మీరు బతుకుతారా? ఫుడ్ అనేది చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి మనకి. మనము రైతులకు ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వము, వాళ్ళు వండించే పండగకి ఎట్లాగో రేట్ పెట్టారు. అట్లా మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంత చెప్తే అంత దగ్గర అంతగా ఉంటారు. ఇదే నేను వీడియోస్లో షేర్ చేశాను అనమాట. నాకు తెలిసింది, నాకు అనిపించింది, నా ఉద్దేశము, నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకున్నాను. దానికి కామెంట్ పెడితే మస్తు నవ్వు వచ్చింది. పెద్ద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే కొన్ని విషయాలు నిజమే కదా అని చెప్పానన్నమాట. అదేదో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేనేం చెప్తున్నాను పెద్దగా స్పీచ్ ఇస్తున్నా అట్లా ఇట్లా ఏం లేదండి. ఈ వ్యవసాయం గురించి చాలామంది జనరేషన్ పిల్లలకి అసలు తెలియదని చెప్పేసి చెప్పిన. నిజానికి నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి సండే వచ్చిందంటే మా అమ్మ మమ్మల్ని పొలంలోకి తీసుకొని పోతుండే. ఇప్పుడు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు పొలంలోకి వెళ్తున్నారా? అసలు పొలం అంటే వాళ్ళకి ఏంటో తెలుసా? ఇదే చెప్తున్నా, నేను షేర్ చేసుకోవాలనిపించింది. కనీసం ఇలాంటి వీడియోస్ అయినా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఆ పిల్లలు అడుగుతారు కదా, ఇలాంటి వీడియోస్ ఉంటే మమ్మీ ఇట్లా వచ్చిందా ఇట్లా అని. అయ్యో అంత పెద్దగా చేంజ్ ఏం కాదు టెక్నాలజీ అని అంటారా? లేదండి, చేంజ్ అవుతుంది. ఉన్నారు కూడా. అసలు పొలం అంటే ఏంటిదని అడిగే పిల్లలు కూడా ఉన్నారు. అసలు ఇంకా వెజిటేబుల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే చెప్పినా కదా షార్ట్లో, సూపర్ మార్కెట్ నుంచి వస్తాయని చెప్పేసి అనే పిల్లలు కూడా ఉన్నారనమాట. అందుకే ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకున్నా. ఈ లాంగ్ వీడియో అనేది చేయొద్దు అనుకున్నాను, కానీ ఇంకా పెడితే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నాకు కూడా మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. నాకు ఇంతకుముందుకు ఇంకొక ఛానల్ ఉండేదన్నమాట. ఆ ఛానల్లో టోటల్గా వ్యవసాయం గురించే ఉంటుండే. అది 2 years బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. కొన్ని కారణాల వల్ల ఇంకా చేయలేక దాన్ని వదిలేసాను అనమాట. ఆ ఛానల్ కూడా ఉంది, నేను అందులో పోస్ట్ చేయట్లేదు. అందులో అసలు ఆముదము ఉంటుంది కదా, కస్టర్డ్ ఆయిల్ న్యాచురల్ పద్ధతిలో ఎలా చేస్తానని చెప్పేసి వీడియోలు ఉన్నాయి. మేము ఏమేమి వెజిటేబుల్స్ వేసినాము, దాని హార్వెస్టింగ్, మళ్ళీ వాటన్నిటి ఇన్ఫర్మేషన్ ఆ ఛానల్లో ఉంది. అయితే ఇందులో ఈ ఛానల్ అనేది నాకు ఫుడ్ వీడియోస్, ఫుడ్ రిలేటెడ్ వెజిటేబుల్స్ ఇవన్నీ షేర్ చేసుకోవాలని నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఇందులో పోస్ట్ చేశాను. ఆ ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. నేను ఇంకో 2 ఛానల్ని మెయింటైన్ చేయలేను కాబట్టి ఇందులో పెట్టుకున్నాను. అందువల్ల ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఏంటంటే ఇదంతా మా వెనకాల బ్యాక్ సైడ్ అనమాట. ఇంత గ్రీనరీగా పచ్చగా ఉంటుంది. మా ఊరికి వెళ్తే ఏ మెడిసిన్ అవసరం లేదనమాట. అంటే విలేజ్లలోకి వెళ్తే అసలు ఏ మెడిసిన్ అవసరం లేదు, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ఫీవర్ వచ్చినా, ఎంత జబ్బు వచ్చినా ఈ చుట్టుపక్కల ఈ వాతావరణం, ఈ చెట్లు, ఈ పక్షులు, వీటి వల్లనే సగం రోగం నయం అవుతుంది నిజం చెప్పాలంటే. అందుకే నేను వీడియో అనేది పెడుతున్నాను. ఏదైనా మనసు బాగాలేనప్పుడు అయితే విలేజ్లోకి వెళ్తుంటారు కదా చాలామంది. అందరూ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఆల్మోస్ట్ సిటీలో కానీ అబ్రాడ్లో కానీ చాలా విదేశాల్లో కానీ అందరూ మన నాన్నను, మనము ఎవరో ఒకరం విలేజ్ లైఫ్ని చూసి ఎంజాయ్ చేసి వచ్చిన వాళ్ళమే కదా. అందుకోసమని నేను షేర్ చేసుకుంటున్నాను. నువ్వే చెప్తున్నావా, ఇంకెవరు చెప్పట్లేదా అని చెప్పేసి కూడా అంటున్నారనమాట. నవ్వు వస్తుంది. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు, ఎవరి మెమోరీస్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. మీకు నచ్చితే మీరు కూడా షేర్ చేసుకోండి, దానికి నేను ఏం చేయలేను కదా. ఇంకో విషయం ఏంటంటే, ఎంతమంది ఇలా రిలేటెడ్ ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను హైదరాబాద్లో ఉంటాం మేము. ఏదైనా పండగ కానీ మన హాలిడేస్ కానీ దొరికితే అమ్మ వాళ్ళ ఇంటికి విలేజ్కి వెళ్ళిపోతాం అనమాట. అక్కడ గ్రీనరీ, పక్షులు, చెట్లు, కోళ్ళు వీటన్నిటిని చూస్తూ నేను అసలు ఫోన్ కూడా వాడను, అంత తక్కువ యూజ్ చేస్తాను అనమాట. అంత టైంపాస్, అంత బిజీ అయిపోతుంది మన వాళ్ళతోని.
అలా ఉంటుంది విలేజ్ లైఫ్. అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయి ఆ మెమొరీస్. అన్నీ చాలా బాగుంటుంది ప్రశాంతంగా. ఆ విలేజ్ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట అందులో ఉన్న లవ్, ప్రేమ, ఆ ఫీల్ ఏందనేది. అందుకే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో చూసినందుకు. నా నా వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మరిన్ని వీడియోస్ నా లైఫ్ స్టైల్కి సంబంధించినవి, ఫుడ్వి, లేదంటే ఇట్లా హార్వెస్టింగ్ వెజిటేబుల్స్ అవన్నీ నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.